నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు తన మాటతో నేను దర్శిస్తున్నాడు. మాట తీసుకో, రిసీవ్ చేసుకో. దేవుడు శక్తివంతమైన కార్యములు నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. చూడండి, భక్తుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో నేను బహు వినయముతో నా బాధ అంతా ఆయనకి చెప్పుకుంటున్నాను. బహు వినయముతో. చూడండి, మనకి ఏదైనా కార్యం జరగకపోతే, మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వినయం ఉంటుందా? మనకి చాలా కోపం వస్తుంది, చాలా ఆవేశపడతాం, చాలా ఆవేశపడి ప్రభువును ఆ మాట ఈ మాట అని దూషిస్తాం. కానీ నేను అంటున్నాడు, తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన బాధ ఎంతో వినయముతో దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాను. నీకు కావాల్సింది ఏంటంటే వినయం. వినయ విధేయతలతో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే, కన్నీరు విడిస్తే, నీ బాధను చూసి, నీ వినయాన్ని చూసి ప్రభు కరిగిపోయే దేవుడు. నీ వినయాన్ని చూసి ఈ మనిషికి ఎలాగైనా సహాయం చేయాలని ప్రభు నిన్ను బట్టి, నీ వినయాన్ని బట్టి, నీ తగ్గింపును బట్టి, నీ యొక్క విధేయతను బట్టి ప్రభు నీకు మేలు చేయాలని ఆయనకు అనిపించాలి. అట్టుండాలి నీ ప్రవర్తన. కోపంతో, ఆవేశంతో, ఏంటి నీ ప్రార్థిస్తున్నాను కదా అని దేవుని దగ్గర ఆ మాట ఈ మాట అని నోరు పారేసుకోవడం కాదు. నీ జీవితంలో ఏమైనా ఇస్తాడు ఆయన. ఏమైనా నీ జీవితంలో చేస్తాడు. ఏమైనా నీకు అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహించడానికి నేను పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. చూడండి, హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని భయంకరంగా ఏడుస్తున్నాడు. రాజు కదా, నాకేంటి ప్రవక్త చెప్పే మాట నేను వినాలా అని అనుకోలేదండి. ప్రవక్త దేవుని మాట తీసుకొచ్చి ఎప్పుడైతే చెప్పాడో ఈయనకు వినయం పెరిగిపోయి విధేయత వచ్చేసి మోకరించి ఒక చిన్న బాబు ఏడ్చినట్టు చాలా వినయముతో ఏడుస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మునుపు నేను ఎలాగున్నానో, ఎలా భక్తిని ఎదుట ప్రవర్తించానో తన స్థితి అంతా కూడా వినయముతో చెప్పుకుంటున్నాడు. ఎందుకు? నీ దేవుడు నిన్ను చూస్తుంటాడు. కోపగించుకుంటున్నావా, ఆవేశపడుతున్నావా, మరి ఈర్ష్యతో పగతో ప్రార్థన చేస్తున్నావా అనేది చూస్తుంటాడండి. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ అప్పుల్లో నువ్వు కూరుకుపోతున్నావో దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఎలా చెప్పుకోవాలి? వినయముతో, విధేయతతో, తగ్గించబడి మోకరించి, అయ్యా నా దేవా, నాకు సహాయం చేసే దేవుడు నీవేనని వినయముతో ప్రార్థించినప్పుడు, విధేయత కలిగి ప్రార్థించినప్పుడు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అంతేగాని కోపంతో కాదండి. రాజు వినయముతో చెప్పుకుంటున్నాడు, నాకు ఈ రోగం తగ్గించవా, ఈ రోగం పోగొట్టవా, నేను మరణం అవుతున్నానంట, నాకు ఆయుష్నిస్తే నాకు నువ్వే చేయాలి. ఏం చేసినా ఏ మనుషులు నాకు సహాయం చేయలేరు, ఏ మనుషులు నా రోగం తీసేయలేరు, ఏ రాజులు నా విషయంలో నాకు ఏమీ చేయలేరు, నాకేం చేసినా నువ్వే చేయాలని బహు వినయముతో ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. అద్భుతంగా దేవుడు ఏ ప్రవక్త అయితే చెప్పాడో అదే ప్రవక్తతో ప్రభు నీకు ఆయుష్ని ఇవ్వబోతున్నాడు, నీ రోగం మాన్పివేయబోతున్నాడు, నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. మళ్ళా రాజుగా నిన్ను సింహాసనం, అదే సింహాసనం మీద కూర్చుండబెట్టబోతుంది. చూడండి, వినయము ఎంత అద్భుతం జరిగించిందో. ఈరోజు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత నీ జీవితంలో ఏం జరిగినా ప్రభు దగ్గరికి వినయముతో వెళ్ళి, వినయముతో ఆయన పాదాలు పట్టుకో. తప్పకుండా నీ దేవుడు నిన్ను కరుణించే దేవుడు, నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు, నీ ఎడల కృప చూపించే దేవుడు. మాట పట్టుకొని ప్రార్థించు. మాట పట్టుకొని వినయముతో ఒక మంచి తీర్మానం తీసుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజు అంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహామహిమ గల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వినయముతో నీ సన్నిధికి రావాలి, వినయముతో నిన్ను ప్రతిమలాడాలి. వినయముతో ప్రభువా నిన్ను ప్రార్థించినప్పుడు తప్పకుండా అద్భుతం చేస్తావు, తప్పకుండా దీవిస్తావు, తప్పకుండా విస్తరింపజేస్తావు, తప్పకుండా మాకు కలిగిన భయములన్నింటిలో నుంచి నువ్వు విడిపించే దేవుడు. నేను ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. చేయబూనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. పని బాటకు వెలిచిన బిడ్డలందరికీ తోడుగా ఉండి మార్గములన్నిటినీ సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. చేయబూనుకొని ప్రతి ప్రయత్నం సఫలపరిచి నీ కృపలో, నీ సేవలో గొప్పగా ఫలింపచేయమని, ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.